బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల అంటే అర్థం ఏంటంటే ఇది పాపమని తెలిసి, ఇది దేవుడికి ఇష్టం ఉండదని తెలిసే చేస్తున్నాడట పాపం. బుద్ధిపూర్వక పాపం అంటే తెలిసి చేస్తున్న పాపానికి బలిగా ఉండదు. ఆ బలే నీకు ఇక చివరి బలి. అంతకుముందు చాలా బలేసాడు నీకోసం. అక్కడెక్కడ నువ్వు ఆగలేదు, ఎక్కడ ఆగటం లేదని యేసుని బలేసాడు. ఆ బలి యాగం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పాపం చేస్తున్నావు అనుకో, నీకు ఇంకేం లేదట. బాగుంది బైబిల్, ఎంత బాగా రాశాడండి బైబిల్, ఎంత బాగుందండి ఆయన రక్షణ ప్రణాళిక. ఈయన దగ్గరకు వచ్చి కూడా నువ్వు పాపం చేస్తున్నావు. అది రక్షణ. ఎందుకు నువ్వు వస్తున్నావు దేవుడి దగ్గరికి? ఎందుకు పొందుకున్నావు ఆ పవిత్రతను? సిలువలో ఎన్ని శ్రమలు పడితే ఆ రక్షణ నీకు వచ్చిందో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాపం చేస్తావా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సాక్ష్యం పోగొట్టుకుని ఆయన నామాన్ని బాహాటంగా అన్ని జనుల మధ్య అవమానపరుస్తున్నావా? గుడికి వెళ్తాడండి, మంతు అవుతాడండి, గుడికి వెళ్తాడండి, వ్యభిచారం చేస్తాడండి, గుడికి వెళ్తాడండి, పేకాట ఆడతాడండి, గుడికి వెళ్తాడండి, గుట్కాలు తింటాడండి, గుడికి వెళ్తాడండి, స్త్రీలతో ఏదో తిరుగుతూ ఉంటాడండి, తప్పుడు పనులు చేస్తూ ఉంటాడండి. అవమానం తెస్తున్నారు ఆయనకి. జాగ్రత్తగా ఉండాలి ప్రభు దగ్గర ఉన్నప్పుడు. పవిత్రంగా ఉండండి. ఈ పాపాలు తీయడానికి, మీ ఆత్మను కాపాడడానికి ఆయన కొన్ని తరాలుగా, కొన్ని సంవత్సరాలుగా ప్రణాళికలు వేసుకుని చివరగా శిలువ యాగం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణను మనం ఏం చేయకూడదంటే పోగొట్టుకోకూడదు.